తెలంగాణలో రాబోతున్న నోటిఫికేషన్‌లో ఒక నోటిఫికేషన్ అనేది పక్కా ట్రెండ్ కాబోతుంది. అండ్ ఆ నోటిఫికేషన్ వచ్చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. సో, ఈ నోటిఫికేషన్ ఎందుకు ట్రెండ్ కాబోతుంది అనేది నీకు ఈ వీడియో లోపల అర్థమైపోతది. అండ్ దీన్ని మనం లాస్ట్ టైమ్ రిక్రూట్‌మెంట్ జరిగిన 2017 నోటిఫికేషన్ బేస్ చేసుకొని ఈ వీడియోలో అయితే దానికి సంబంధించిన ఫుల్ క్లారిటీని అయితే నీకు చెప్పబోతున్నాను. సో, ఎవరైతే నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నారో వీడియో లాస్ట్ లోపలైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకెళ్తే ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉండబోతుంది. లాస్ట్ టైమ్ మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్‌కి 1850 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచెల్లి 31 ఇయర్స్ వరకు. అండ్ పే స్కేల్ చూస్తే 16 నుంచెల్లి 49. వీటిలో మనకు చేంజెస్ అనేటివి ఉంటాయి. మన వచ్చే నోటిఫికేషన్ బట్టి. ఈ నోటిఫికేషన్ ప్రాసెస్ అనేది 3 స్టేజెస్‌లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి ఎగ్జామ్, తర్వాత వాకింగ్ టెస్ట్, తర్వాత మెడికల్ టెస్ట్. ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ టైప్‌లో మాత్రమే ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేసినట్టు ఫైనల్ సెలెక్షన్ అనేది ఈ ఫస్ట్ కండక్ట్ చేసిన ఎగ్జామ్ బట్టి మాత్రమే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అంటే మనకి ఎగ్జామ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లో చూస్తే ఇంటర్మీడియేట్ అనేది ఉండాలి. 10+2 ఉంటే సరిపోతుంది. ఫిజికల్ మెజర్‌మెంట్ చూస్తే ఎవరైతే హైట్ 163 సెంటీమీటర్స్ ఉంటారో వాళ్ళకి 163 సెంటీమీటర్స్‌కి తక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రం కాదు. మన స్టేట్ హైట్ వచ్చేసి 167.6 సెంటీమీటర్స్. ఈ 163 ఎక్కడ, 167.6 ఎక్కడ. దీన్ని బేస్ చేసుకొని ఈ నోటిఫికేషన్ అనేది చాలా అంటే చాలా ట్రెండ్ కాబోతుంది. ఎక్కువ అప్లికేషన్స్ కూడా రాబోతున్నాయి. ఎవరికైనా యూనిఫామ్ తీసుకోవాలనేది ఒక డ్రీమ్ అయితే ఉంటుంది. అది ఇక్కడ రిజెక్ట్ అవుతుందంటే చాలా వరకు హైట్‌లోనే యూనిఫామ్ జాబ్స్ అనేటివి రిజెక్ట్ అవుతాయి. ఎవరికైతే 167.6 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉండి యూనిఫామ్ తీసుకోవాలనుకున్న వారికి ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే 163 సెంటీమీటర్స్ అనేది చాలా వరకు చాలామంది అయితే ఇంట్రెస్ట్ చూపే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఉమెన్‌కి వచ్చేసి 150 సెంటీమీటర్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఉమెన్‌కి 150 సెంటీమీటర్స్, మెన్‌కి వచ్చేసి 163 సెంటీమీటర్స్. వీటికి సంబంధించిన హైట్ మినిమం రిలాక్సేషన్ అని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మళ్ళీ ఏమైనా చేంజెస్ ఉంటాయా లేదా అనేది మనం వచ్చే నోటిఫికేషన్‌లో చూడొచ్చు. ఫస్ట్ మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్‌లో కొంత కట్ ఆఫ్ తీస్తారు. ఆ కట్ ఆఫ్ బేస్‌లో నెక్స్ట్ మనకి వాకింగ్ టెస్ట్ అనేది తీసుకుంటారు. వాకింగ్ టెస్ట్ అనేది కూడా ఎట్లుంటుందంటే మేల్ క్యాండిడేట్స్‌కి 25 కిలోమీటర్స్ అనేది వాకింగ్ టెస్ట్ ఉంటుంది. మనకి 25 కిలోమీటర్స్ వాకింగ్ టెస్ట్ అనేది 4 అవర్స్‌లో కంప్లీట్ చేయాలి. ఇది మేల్‌కి. అండ్ ఉమెన్‌కి వచ్చేసి 16 కిలోమీటర్స్ సేమ్ మళ్ళీ 4 అవర్స్. 4 అవర్స్ లోపల నువ్వు కంప్లీట్ చేయాలి అంతే. నీకు ఎలాంటి మార్క్స్ లేవు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎలాంటి ఎక్స్ట్రా మార్క్స్ కానీ ఎలాంటి మార్క్స్ అనేటివి ఇందులో లేవు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఓన్లీ మనం 25 కిలోమీటర్స్‌ని మనం 4 అవర్స్ లోపల కంప్లీట్ చేస్తే సరిపోతుంది. నువ్వు అది 3 అవర్స్ 50 మినిట్స్‌లో కంప్లీట్ చేస్తావా, 3 అవర్స్ 45 మినిట్స్‌లో కంప్లీట్ చేస్తావా, 3 అవర్స్‌లోనే కంప్లీట్ చేస్తావా అనేది అది నీ ఇష్టం. కాకపోతే 4 అవర్స్‌లో కంప్లీట్ చేసినావంటే వాకింగ్ టెస్ట్ అనేది కంప్లీట్ అయినట్టే. ఇక్కడ నోట్ చూసుకున్నట్టయితే లాస్ట్ టైం ఎన్‌సీసీ సి సర్టిఫికేట్ ఉన్న వారికి 5 మార్క్స్ బోనస్ అనేది యాడ్ చేశారు. ఎన్‌సీసీ బి సర్టిఫికేట్ ఉన్న వారికి 3 మార్క్స్ అనేది బోనస్‌గా యాడ్ చేశారు. ఎన్‌సీసీ ఏ సర్టిఫికేట్ ఉన్న వారికి 1 మార్క్ బోనస్‌గా యాడ్ చేశారు. ఎన్‌సీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికైతే ఇది ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పొచ్చు. ఎందుకంటే 5 మార్క్స్ నీకు బోనస్‌గా 5 మార్క్స్ కానీ, 3 మార్క్స్ కానీ, 1 మార్క్ కానీ యాడ్ అవ్వడం అంటే నీ ఫైనల్ స్కోర్‌లో ఇవి ఒక డిఫరెంట్ ఇంపాక్ట్ అనేది చూపిస్తది. ఎందుకంటే నీకు వచ్చిన మార్క్స్‌కి ఇవి 5 మార్క్స్ యాడ్ అయితే నువ్వు కట్ ఆఫ్‌లో కాదు, నువ్వు టాప్‌లోనే ఉంటావు. నువ్వు మంచి స్కోర్‌ని అయితే చేసుకుంటే. ఎన్‌సీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ప్రిపరేషన్ మంచిగా చేసుకుంటే మీకు యాడ్ అయ్యే మార్క్స్ తోటి మీరు పక్కా జాబ్ కొట్టొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏజ్ అనేది మనకు 18 ఇయర్స్ నుంచి 31 ఇయర్స్ అనేది మెన్షన్ చేశారు. మనకి ఇది వచ్చే నోటిఫికేషన్‌లో ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది.
సో, వీటికి సంబంధించిన రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీకి 5 ఇయర్స్ అని చెప్పేసి. ఇదండి మనం వచ్చే నోటిఫికేషన్‌లో ఏమైనా చేంజెస్ ఏమన్నా ఉంటాయా అనేది చూద్దాం. సో, తెలంగాణలో ఫారెస్ట్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మా ఓల్డ్ డిస్ట్రిక్ట్ బేస్ మీద లాస్ట్ టైమ్ అయితే ఇక్కడ ఒక డివిజన్ లాగా మెన్షన్ చేశారు. సో, ఇక్కడ ఫారెస్ట్ ఏరియాని ఏజెన్సీ ఏరియా అండ్ జనరల్ ఏరియా లాగా డివైడ్ చేయడం జరిగింది. సో, ఇది మళ్ళీ ఏమన్నా చేంజెస్ ఉంటాయా అనేది మనం వచ్చే నోటిఫికేషన్‌లో అయితే చూసుకుందాం. కాకపోతే ఇక్కడ కొన్ని ఇప్పుడు కరీంనగర్ ఈస్ట్ అండ్ వెస్ట్ అని ఒకటి, సో, వరంగల్ నార్త్ అండ్ సౌత్ అనేవి మెన్షన్ చేశారు. సేమ్ వచ్చే నోటిఫికేషన్‌లో కూడా ఇలాంటిది ఏమన్నా ఉంటే బిఫోరే మీరు దేనికి సంబంధించిన వారవుతారు. ఐదర్ నార్త్‌కా, సౌత్‌కా, సో, ఈస్ట్‌కా, వెస్ట్‌కా అనేది మీరు ముందే చూసుకోవాలి. వరంగల్ నార్త్, వరంగల్ సౌత్, సో, కరీంనగర్ ఈస్ట్ అండ్ కరీంనగర్ వెస్ట్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి, సో, ముందే మీరు తెలుసుకుంటే బెటర్. ఇది లాస్ట్ టైమ్ మనకి వేకెన్సీస్ గురించి ఇక్కడ మెన్షన్ చేశారు. సో, మనకిప్పుడు ఇది అంత అవసరం లేదు. ఇక్కడ ఎగ్జామినేషన్. సో, ఎగ్జామినేషన్ ఎట్లుంటది? ఎగ్జామ్ అనేది 2 పేపర్స్ లెక్క కండక్ట్ చేస్తారు. ఫస్ట్ జనరల్ నాలెడ్జ్, తర్వాత జనరల్ మ్యాథమెటిక్స్. సో, ఇవి రెండిటికి 100 క్వెషన్స్, 100 క్వెషన్స్ అనేవి ఉంటాయి. 90 మినిట్స్, దీనికో 90 మినిట్స్, దీనికో 90 మినిట్స్. సో, మొత్తం మనకి 200 మార్క్స్. పేపర్ 1లో సిలబస్. సో, ఇది మన పేపర్ 1 సిలబస్. వీడియోని పాజ్ చేసి స్క్రీన్‌షాట్ అనేది తీసుకోండి. ఇందులో వచ్చేసి మనకి నార్మల్‌గా మన కాంపిటేటివ్‌లో ప్రిపేర్ అయ్యే సబ్జెక్ట్సే ఉంటాయి ఇలా. జనరల్ సైన్స్ గానీ, ఎన్విరాన్మెంట్ ఇష్యూస్, డిజాస్టర్, జియోగ్రఫీ, ఎకనామీ ఇవి అన్నీ మన జనరల్‌గా మన కాంపిటేటివ్‌లో ప్రిపేర్ అయ్యేటివి. సో, ఎస్ఎస్‌సి స్టాండర్డ్ అయితే మాత్రం రాదు. అంటే బేసిక్ క్వెషన్స్ పడతాయి అంతే తప్ప ఎస్ఎస్‌సి స్టాండర్డ్ అయితే ఉండదు. నార్మల్‌గా ప్రెజెంట్ రెగ్యులర్‌గా నడిచే నోటిఫికేషన్‌లు చూసుకున్నట్టయితే ఎస్ఎస్‌సి స్టాండర్డ్ అయితే ఉండదు. సో, ప్రిపరేషన్ అనేది మంచిగానే ఉండాలి. ఎందుకంటే ఓవరాల్‌గా నీకు ఫైనల్‌లో 200కి నీకు ఎన్ని మార్క్స్ వస్తాయో దాన్ని బేస్ చేసుకొనే నీకు ఈ జాబ్ అనేది ఇస్తారు అంతే. వాకింగ్ టెస్ట్ అదంతా పక్కన పెడితే నీకు 200 మార్క్స్‌కి నువ్వు ఎంత స్కోర్ చేస్తావో సో, ఉన్న వేకెన్సీస్‌లో నీ కట్ ఆఫ్ అనేది డిసైడ్ అయితది. అంతే కదా! బీసీడీ కట్ ఆఫ్ ఈసారి నీకు ఒక 120 ఉందనుకో. సో, బీసీడీ 120 అస్సలుండదనుకో. 130, 140, 150 సో, 150, 140 సపోజ్ 140 కట్ ఆఫ్ ఉంది. సో, ఈ 140 కట్ ఆఫ్ అనేది ఆ 100 మెంబర్స్‌లో లాస్ట్ పర్సన్‌ది 140 స్కోర్. ఓకేనా? ఫస్ట్ పర్సన్‌ది ఆయనది 190 కూడా కావచ్చు. హ్మ్. సో, లాస్ట్ పర్సన్‌ది 140 స్కోర్. అంటే నువ్వు ప్రిపేర్ అయ్యేది లాస్ట్ పర్సన్‌కి ప్రిపేర్ అయితున్నావు అంటే లాస్ట్ టైమ్ నీకు 140 ఉందంటే ఈసారి నీకు 140 ఎందుకుంటది? ఉండదు కదా! నీకు ఈసారి 140కి ఇంకెక్కువనే ఉంటదంటే నీ స్కోరింగ్ అనేది నువ్వు ఎగ్జాక్ట్‌గా నువ్వు 200 టార్గెట్ పెట్టుకుంటేనే నీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది వస్తది. అంతే తప్ప నువ్వు లాస్ట్ టైమ్ కట్ ఆఫ్‌ని బేస్ చేసుకొని నువ్వు టార్గెట్ పెట్టుకుంటే మాత్రం ఈసారి కష్టం. నువ్వు అంతకుముందు ప్రిపేర్ అయితే ఏమన్నా ఛాన్సెస్ ఉందేమో గానీ ఈసారి అయితే అట్లా కాదు. సో, నీ స్కోర్ టార్గెట్ అంతా 200 పెట్టుకుంటేనే నువ్వు క్వాలిఫై కావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో, నెక్స్ట్ జనరల్ మ్యాథమెటిక్స్. దీన్ని కూడా ఒకసారి స్క్రీన్‌షాట్ అయితే తీసుకోండి. సో, నువ్వైతే కాంపిటేటివ్ స్టాండర్డ్‌లో ప్రిపేర్ కావాల్సి అయితే ఉంటుంది. ట్రిగ్నోమెట్రీ కూడా. సో, ఇవన్నిటిని నేను అవసరమైతే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తా. వీలైతే మీరు దీన్ని ఒక ప్రింటౌట్ లాగా తీసుకొని పెట్టుకుంటే అయితే ఇంకా బెటర్. ఈ స్క్రీన్‌షాట్‌లు, ఈ ఫోన్‌లు దీనికంటే. సో, నేను ఓన్లీ అవసరమైతే ఆ కంప్లీట్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తా. సో, వీలైతే మీరు కూడా దానిలో ఒకసారి క్లారిటీగా చదువుకోండి. సో, ఇది ఓవరాల్‌గా వీడియో. కాంపిటీషన్ అనేది 100% ఉంటుంది. నో డౌట్. కాకపోతే 163 సెంటీమీటర్స్ హైట్. సో, నీకు యూనిఫార్మ్ ఏసుకోవాలి అని ఉంటే మాత్రం ఇదొక మంచి జాబ్ ఇది. సో, ఇది ఓవరాల్‌గా వీడియో. సో, మీకు ఈ వీడియో ద్వారా మీకేమన్నా ఇన్ఫర్మేషన్ తెలిసినట్టయినా, సో, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకో తెలుసుకోవాలనుకున్నా అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించింది గానీ, ఈ నోటిఫికేషన్ ప్రిపరేషన్స్ గురించి గానీ, ఇలాంటిది ఏదైనా కావాలనుకుంటే మాత్రం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే లైక్ చేయండి. ఇంకో వీడియోతో మేము ముందుకొస్తాం.